అత్తయ్య మీకేదో కొరియర్ వచ్చింది అత్తయ్య. అయిపోయింది బంగారి. దీంతో నీ కథ క్లోజ్. ఈ జన్మలోనే కాదు, ఇక ఎన్ని జన్మలెత్తినా నువ్వు ఇంట్లోకే రాలేవు. బంగారీ, బంగారీ, బంగారే, అత్తయ్య పిలుస్తుంటే వినిపించట్లేదా నీకు? రా బంగారీ. జాన్సమ్మా, ఏమైంది జాన్సమ్మా? ఏంటిది ఏంటిది అని అడుగుతున్నాను. ఏంటత్తయ్య, ఏదైనా తప్పు జరిగిందా? మిమ్మల్ని ఏమైనా మోసం చేసిందా? అవును. ఎలా బంగారీ, ఎలా నువ్వు ఈ పని చేయగలిగావు అసలు? జాన్సమ్మా, మీరు ఏం మాట్లాడుతున్నారు? మనం వదిలిన బాణం ఈ రోజు మిస్ అవ్వకుండా తగిలింది. దీనికోసమే కదా ఎదురు చూస్తున్నా. నువ్వు ఇంతలా నమ్మించి మోసం చేస్తావని నేను కొంచెం కూడా ఊహించలేదు. నాన్నా, ఏంటి నాన్న ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నావు? బంగారు సిస్టర్ ఏం తప్పు చేసిందని? రేయ్, నోరు మీరా. అది అత్తయ్యకి తెలుసు. పెద్ద మాట్లాడుతున్నాడు. బావా, మా అమ్మ ఇంకా ఏం అనలేదు కదా, నువ్వెందుకు గొంతు చించుకుంటున్నావు? అమ్మా, ఏంటమ్మా సమస్య? ఎందుకు బంగారు మీద అరుస్తున్నారు? అరుస్తున్నానా? సంతోషపడుతున్నాన్రా. బంగారీ, ఏం జరుగుతోంది ఇక్కడ? ఏమీ అర్థం కావట్లేదే. ఈ లెటర్ మనకి ఎంత ముఖ్యమో తెలుసా? ఏం బంగారీ, ఎందుకు ఓకే అయిందన్న విషయం చెప్పనేలేదు? ఎన్నేళ్లుగా నేను దీనికోసం ట్రై చేస్తున్నానో తెలుసా? ఈ సంవత్సరం కూడా ఇది రాదేమో అనుకున్నాను. ఎలా ఓకే చేయించావు? జైరామ్, అమ్మా, ఇది చూడొకసారి. ఈ యొక్క అవకాశంతో లైఫ్ లాంగ్ మనం టెండర్లు వేసుకోవచ్చు. జాను, ఏం టెండర్ జాను ఇది? గవర్నమెంట్ టెండర్. గవర్నమెంట్ హోటల్ రన్ చేయబోతున్నాం కదా, దానికి మనమే మసాలాలు సప్లై చేయబోతున్నాం. వావ్, సూపర్ జాను. ఏంటిది? మసాలా సప్లై చేసే టెండరా? అలా ఎలా మారిపోయింది? నాకేం అర్థం కావటం లేదే.